అందరికీ నమస్తే. నా పేరు ముక్కగల్ల యాదన్న. నేను ఉమ్మడి మెదక్ జిల్లా క్యూన్యూ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు నర్సాపూర్ నుంచి వెల్దుర్తి వెళ్ళే రోడ్లో స్వర్ణధామ వెంచర్లో ఉన్నాము. ఈ స్వర్ణధామ వెంచరు పర్మిషన్ లేకుండా, నాలా లేకుండా నడిపిస్తున్నట్టు మన దృష్టికి వచ్చింది. దీంట్లో ఆదర్శ రైతు మాచునూరి శ్రీశైలం అనే రైతుని ఆయనకున్న పొలాన్ని 12 గుంటల పొలాన్ని వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారు ఆ వెంచర్ వాళ్ళు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చినాం. మనం ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. శ్రీశైలం గారు, ఏమైంది అసలు? నమస్తే. ఏమైంది, ఎందుకు ఏమైంది, అసలు మీ సమస్య ఏంది? ముందు మాకు రాఘవేంద్ర వచ్చి ఇక్కడ మా అందరు కలిసి డెవలప్మెంట్ చేస్తాను, వెంచర్కి వస్తాను, ఇక్కడ వచ్చి కొందరు మాట్లాడేసారు. అయితే నాకు కూడా నేను ఇవ్వాలి, అక్కడ బోర్ ఉంది, ఫుల్ వాటర్ ఉంది, అక్కడ నుంచి అక్కడ పట్ల డెవలప్మెంట్. ఈ 12 గుంటలు అసైన్ ల్యాండ్ ఉంది, మళ్ళీ కిందికి కూడా నాకు అసైన్ ల్యాండ్ భూమి ఉంది. నేను వ్యవసాయం చేసుకుంటే ఇవ్వాలని బతిలాడుతుంది. పెద్ద రాజకీయ నాయకులతోటి, రెడ్డిపల్లి అంజనేయులు అనే డిసిసి జిల్లా అధ్యక్షునితో బతిలాడిచ్చి తీసుకుపోయి నన్ను కాలు తీసుకొని పోయి అక్కడ ఒప్పించి, బోరున్న ప్లాట్ నీకు ఫ్రీ ఇస్తాం, నీకు మంచి రోడ్ అవుతుంది, ఫ్యూచర్ అవుతుంది, నీ అసైన్ ల్యాండ్లకు ఒక గజం కూడా జరగము, నీ ఉన్న భూమి నేను అక్కడే చేసుకుంటా, ఇక్కడ నీకు కూడా రోడ్ వస్తుంది, ఇక్కడ నువ్వు వ్యవసాయం చేసుకుంటావు, మంచిగా భర్త బిడ్డానికి అన్ని సంజాంచి నన్ను బుధంగా ఉండి నచ్చ చేపించి ఎక్కడన్నా అగ్రిమెంట్ చేసుకున్నాడు, చేపించడం. అందులో మేము ఒప్పంద కాగితం కూడా రాసుకున్నాము, 100 రూపాయల బాండ్ మీద ఏమేమి కండిషన్ అని రాసుకున్నాము. ఆ కండిషన్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయిన తర్వాత ఏం చేసారు, ముందు ఏం చేసిండు అంటే ఇళ్ళకి రాలేడు, అక్కడ పని చేసుకుని డెవలప్మెంట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసిండు, మా వాళ్ళకి అంత రెచ్చగొట్టి ఏం చేసిండు, భూమి తక్కువ వస్తుందని చెప్పి నానా ఇబ్బందులు పెట్టి గురి చేసి మా వాళ్ళు అందరూ అక్కడ అయితే వెళ్ళినారో వాళ్ళందరూ, లేకపోతే మీకు తగ్గుతుంది భూమి, అందరూ చదువుకునే వాళ్ళు అక్కడ, మీకు భూమి తగ్గుతుంది, మీకు మోసం జరుగుతుంది అంటే అందరితో దౌర్జన్యం చేపించి నా మీకు తోలిచ్చి ఈ భూమి ఇది ఇళ్ళకి వస్తుంది, ఈ భూమి 12 అట్లా కాదు. ఇప్పుడు మీరు ఈ భూమి ఎక్కడి నుంచి ఉంది మీరు చూపించండి. ఈ 12 గుంటలు ఇక్కడ నుంచి సార్, ఆ స్తంభం, ఆ మట్టి కుప్ప దగ్గర నుంచి పైపులు ఇచ్చిన అవతల 12 గుంటలు అందులో నాటేసిన పంట పండించిన అంత అయింది. నాకు ఆల్రెడీ ఇక్కడ కలెక్టర్ పేష్ కుమార్ కూడా వచ్చింది, ఇక్కడ అవార్డు కూడా ఇచ్చడం జరిగింది. ఉత్తమ రైతుగా అవార్డు ఇచ్చారు ఇక్కడ పేష్ కుమార్ 2004లో, 2011 2 సార్లు అక్కడ ఇంకో పొలం అక్కడ వచ్చి ఏం పంటలు చేస్తే సేంద్రియ పద్ధతిలో ఫర్టిలైజర్ లేకుండా ఇది ఎరువులతోటి ఉత్తమ రైతుకు అవార్డు ఇచ్చి పేష్ కుమార్ కలెక్టర్ నాకు 15,000 రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మరి ఇది అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళిరా? కలెక్టర్ పెట్టాను, కంప్లైంట్ చేశాను, పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసారు, పోలీసు వాళ్ళు వచ్చారు, కేసు చేసారు. ఆల్రెడీ ముందు ఏం చేశారంటే మా అన్నదమ్ములను పంపించారు, ఇక్కడ వాళ్ళ మీద కేసు అయింది, దబాయించారు, పోలీసు వాళ్ళు న్యాయమే చేసారు మాకు. అప్పుడు తర్వాత ఏం చేసారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు వచ్చి రాత్రి తెలంగాణ దౌర్జన్యం చేసి మళ్ళీ రోడ్ వేయడం జరిగింది. ఆయన మీద కేసు చేయడం అయింది, వాళ్ళ కొడుకు మీద కేసు చేయడం అయింది, వాళ్ళ పార్ట్నర్ మీద కేసు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత మళ్ళీ పలకలు లాయర్ ఏం చెప్పిందంటే పలకలు వేసుకోవాలి, నీది వాళ్ళ వెంచర్ అవుతుంది కదా, నీది నువ్వు పలకలు వేసుకో అని చెప్పింది. నాది నేను పలకలు వేసుకున్నాను. పలకలు వేసుకున్న తర్వాత పలకలు పలగొట్టేసారు. మళ్ళీ నేను పలగొట్టలేదు ఎప్పుడు కావాలంటా సార్ పొలం కాడ పలకలు వేసుకున్నా ఏం లేదు, డిస్టర్బెన్స్ లేదు. అప్పుడే ఒక 5-6 రోజుల తర్వాత పలకలు పలగొట్టిన తర్వాత సిఐ గారితో కంప్లైంట్ చేసిన, పట్టించుకోలేరు. నాన్న చక్క లాయర్ దగ్గర పోతే హైకోర్టు వచ్చి సిఐ గారికి నోటీస్ పంపించారు. నోటీస్ పంపిస్తే అప్పుడు వచ్చి పంచనామా చేసుకొని పంచనామా కేసు చేశారు. మళ్ళీ 2వ కేసు కూడా అయింది, 100 కాల్ కేసు కూడా అయింది. ఇక్కడికి వచ్చి 100 కాల్ కూడా కేసు అయింది మొత్తం. ఇక్కడ 2సారి జరిగింది, ఒకసారి కాదు 2సారి కేసు జరిగింది, 3సారి కేసు జరిగింది. అయినా సిఐ ఎస్ఐ నోటీసులు కూడా ఇచ్చేయడం జరిగింది. రాఘవేంద్రరావుకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. జరిగినాక కోర్టు నుంచి ఏం చెప్పారు, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాం. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాతనే పలకలు వేసినాం. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఇక తర్వాత నేను లేని టైంలో మేము లేనప్పుడు పనులు చేయడం, మేము ఎప్పుడు ఉంటాం మా పొలం దగ్గర కావాలంటామా, లేనప్పుడు అసలు ఈ భూమి ఎట్లా వచ్చింది నాకు ప్రభుత్వం వెనక నుంచి మా పెద్దల నుంచి వచ్చింది. 92లో నాకు ఇక్కడ వచ్చి ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ అందరూ వచ్చి పక్క భూములన్నీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇవన్నీ అందులో ఈ 12 గుంటలు నాకు కూడా సర్టిఫికేట్ కబ్జాలు ఉన్నావు కాబట్టి నాకు సర్టిఫికేట్ ఇచ్చి 33 ఏళ్ళ నాకు సర్టిఫికేట్ ఇచ్చి ఈ భూమి. దీని పాస్బుక్ ఉందా? పాస్బుక్ ఉంది, ఆన్లైన్ ఉంది, ఆధార్ కార్డు, రైతు బంధు పడుతుంది, మొత్తం కంప్లీట్గా ఇప్పటి వరకు కూడా 1 బిలియన్ అది 54 కాస్ట్లో కూడా తీస్తేనే కదా సార్ నాకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది, లేకపోతే ఎందుకు ఇస్తుంది? అయితే వీళ్ళు మళ్ళీ హైకోర్టు నుంచి సిఐకి ఇస్తే సిఐ గారు వచ్చి పంచనామా చేసి కేసు చేసుకొని పోయి వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇక మనం లేని టైంలో పనులు చేస్తాం. అంటే కేసులు కోర్టు నోటీసులు ఇచ్చినా కానీ వర్క్ చేస్తారు. ఇది ఇప్పుడు మీ 12 గుంటలనే ఉందా ఈ రోడ్? 12 గుంటలనే రోడ్డు. ఒకసారి ఈ వెంచర్ మొత్తం ఈ వెంచర్ అక్కడ డెవలప్మెంట్కి ఇచ్చినాము, అది మెకనర్ ఇచ్చినాము.
ఏమన్నా ఇప్పుడు ఇది మీ పొలంలో నుంచి ఈ కోర్టులో కేసు వేసినాక ఇది స్టార్ట్ చేస్తారు. స్టే ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది, స్టే ఉంది ఆల్రెడీ, మొత్తం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. అసలు ఏమంటారు వాళ్ళు, వెంచర్ వాళ్ళు ఏమంటారు ఎవరు పెంచను ఈ భూమి గురించి ఏమంటే, వెంచర్ వాళ్ళు ఏమంటారు? ఇది ఏంటంటే అన్ని ఎకరాలు తక్కువ వచ్చింది భూమి, అలా భూమి నువ్వు డెవలప్మెంట్ ఇచ్చింది తక్కువ వచ్చింది, ఇది అలాగే అవుతుంది. ఎంత ఇచ్చారు డెవలప్మెంట్? నేను ఎకరాలు ఇచ్చాను డెవలప్మెంట్, దానికి కూడా పాస్బుక్ ఉంది, దానికి కూడా 54 కాస్ట్లో ఉంది, రికార్డు ఉంది, ఎకరాలు ఇచ్చింది కూడా. ఎకరాలు కూడా నేను ఇవ్వాలన్నా ఈ డీసీసీ జిల్లా ఉపాధ్యాయ అధ్యక్షులు గారు రెడ్డిపల్లి అంజనేయులు గారు వరకు తీసుకుపోయి రాఘవేంద్రరావుకు బదిలాడిచ్చి నీకు 20 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇప్పిస్తా అని చెప్పి, దాని సొమ్ములు వచ్చినాయి? ఏం రాలేదు, సొమ్ము లేదు, భూమి లేదు, ఏం లేదు, డబ్బులు ఇప్పిస్తా, నీకు ఒక బోర్న ప్లాట్ ఫ్రీ ఇప్పిస్తా అని చెప్పి నానా బదిలాడి చేయించి అక్కడ తీసుకపోయి రాజకీయ ఒత్తిడితో చేపించింది. లేకపోతే అందరు చేసిన డేట్ చూడండి, నేను చేసిన డేట్ చూడండి. ఏమంటారు మరి వాళ్ళు ఏమంటలేరు. మొన్న గుడికి పూజ చేసుకుంటాం 2 రోజులు ఊకో అని చెప్పారు, 2 రోజులు గుడికి పూజ చేసుకున్నాం, ఒక మధ్యవర్తితో చెప్పారు, 2 రోజులు మన తర్వాత చేసుకుంటామన్నాను. సరే దేవుని కాడ కదా చేసుకోని వదిలిపెట్టిన, ఒక 2 రోజులు. దేవుడు అందరికైనా దేవుడు కదా అని ఒప్పుకున్నాను, వదిలిపెట్టేసాం అంతే. వీళ్ళు ఇవన్నీ కంకరం వేయడం ఏంది, మట్టేసుకొని చేసుకొని కంకరం ఇవన్నీ వేయడం ఏంది చెప్పారు. మీలో ఏంటి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటి సార్, మా 12 గుంటలు మాకుంటే అవసరమే లేదు, ఎవరితో కొట్టాడలేదు, పంచాలేదు. ఆ రోజు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ప్రభుత్వం బతకనికి ఇచ్చిన సర్టిఫికేట్, అమ్ముకోమని ఇవ్వలే కదా సార్. నేను ఎకరాలు కూడా అమ్మనికి వీలు లేదు, ఒక రైతుగా అమ్మనికి లేదు, అది పెద్దలు ఇచ్చిన భూమి, ఆల్రెడీ రీసేన్ భూమి. ఈ ఎంచలో ఎవరు లేదు నాకు రీసేన్ భూమి ఆల్రెడీ, అది ఎకరాలు కూడా. అయినా ఆ శ్రీశైలం 12 గుంటల గురించి క్యూ న్యూస్ టీం ఇక్కడ ఆయన వివరాలు అడిగి తెలుసుకున్న తరుణంలో ఈ వెంచర్ యజమాని రాఘవేంద్రరావు ఫోన్ చేసి వార్త రాసిన రిపోర్టర్లకి నోటీసులు ఇష్యూ చేస్తామని బెదిరించడం జరిగింది. కాబట్టి ఆయన శ్రీశైలం ఎలాగైనా సరే శ్రీశైలంకు న్యాయం జరగాలి, తాను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, పెద్ద మనుషుల చుట్టూ, అందరి చుట్టూ తిరిగాను, అయినా నాకు న్యాయం జరగలేదని చెప్తున్నాడు. చూద్దాం అధికారులు ఎంతవరకు ఈ శ్రీశైలంకి న్యాయం చేస్తారో వేచి చూడాల్సింది. కెమెరామెన్ అరుణ్తో ముక్కగల్ల యాదన్న, మెదక్ జిల్లా. పట్టా ల్యాండ్ అది, ఓకే, 30 ఎకరాలు 30 గుంటలు ఉంది అది. వాళ్ళు ఒక ఇంచు కూడా అసైన్మెంట్ ల్యాండ్ లేదల్లా, సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, మళ్ళీ అలా కన్వెన్షన్ ఉన్నది. ఓకే, కోర్టుల కేసు అయినా కోర్టుల కేసు పోయింది ఓకే అంటున్నారా. పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ కావద్దని హైకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చింది. కాకపోతే నేను 5 గంటలకు రమ్మంటే నేను వస్తా, ఆయుధాలన్నీ చూపిస్తాం. మన హెచ్ఎండి పర్మిషన్ వస్తుందా? వితౌట్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే రాదు. మరి హెచ్ఎండి పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్ ఉంది, మీకు లేఅవుట్ చూపిస్తారు, లేఅవుట్ కావాలంటే ఇస్తారు, అడున్న తీసుకోండి. అంత పిచ్చిగా రాయగానే పిచ్చిగా చేయకుండా నేను ఇప్పుడు ఎవరైతే రాసిందో వాళ్ళకి లీగల్ నోటీస్ ఇస్తున్నా నేను. ఓకే ఇవాళ ఇస్తున్న లీగల్ నోటీస్, వాళ్ళు పోతే లీగల్ నోటీస్ వాళ్ళ దగ్గర పోతున్నా నేను. మీరు లీగల్ నోటీసు ఏమని ఇవ్వండి కానీ, ఇప్పుడు ఆయనకు పట్టా ఉన్నది, 12 గుంటల భూమి పట్టా ఉన్నది, పట్టా మీ దగ్గర లేకపోతే ఆయన పాస్బుక్లు ఉన్నాయి సార్, పాస్బుక్లు ఉన్నది ఆయన. పాస్బుక్ 731 సర్వే నెంబర్ ఇక్కడ లేదు, ఎక్కడుందో పొమ్మని అక్కడికి మేము చూపెట్టలే. మాకు వచ్చిన ల్యాండ్ అది, ఒక్క ఎకర 20 గుంటలు మాకు అగ్రిమెంట్ చేసిండు. 1 ఎకర 20 గుంటలనే ఉన్నాం మేము. మొత్తం ల్యాండ్ 30 ఎకరాలు 30 గుంటలు చేసిండ్రు మాకు అందరు కలిసి. అంతకన్నా 1 ఇంచ్ కూడా ఎక్కువ లేదు. 1 ఇంచ్ ఎక్కువ హెచ్ఎండి పర్మిషన్ ఇయ్యదు, రేరా పర్మిషన్ ఇయ్యదు, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పర్మిషన్ ఇయ్యదు. సార్ ఒక విషయం ఏంటంటే, మీరు ఈయన ఇప్పుడు మన శ్రీశైలం గారు మీకు అగ్రిమెంట్ రాసిచ్చిన దాని గురించి మేము అనట్లేదు, అది కరెక్ట్ ఉంది. ఇతనికి ఉన్న అసైన్డ్ ల్యాండ్ 12 గుంటల భూమి కోసం లేదు అని చెప్తున్నా. సర్వే చేసిండ్రు, సర్వే చేసిండు, అందరు సర్వే చేసిండ్రు, సిఐ సర్వే చేసిండు, పోలీసు వాళ్ళు చేసిండ్రు, అందరు కూడా సర్వే చేసిండ్రు. ఇష్టం ఉంటే మీరు రాసుకోండి, వద్దంటే మాకేం భయం లేదు, అసైన్మెంట్ అలా లేదు. అచ్చా ఇంకోటి చెప్తున్నా ఏను బాబు, చెప్పండి. అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆయన పైసలు ఇస్తామా? మేము ఎందుకు ఇస్తాం? గవర్నమెంట్ ఇస్తామా? మేము ఈ 12 గుంటలు అసైన్ ల్యాండ్ ఉన్నాయి సార్, అవతల సార్. ఇప్పుడు శ్రీశైలం గారి ఉద్దేశం ఏంటంటే, ఆయన డెవలప్మెంట్ ఇచ్చిన భూమి గురించి మాట్లాడతలేడు,
ఆయన పేరు మీద ఉన్న 731 సర్వే నంబర్ ఏదైతే ఉన్నదో దాంట్లో 12 లేదు అని చెప్తున్నాం. హలో అవును లేనప్పుడు మీరు ఆయన రోజు వచ్చి తిరిగిపోతుండు పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు ఆయన కొలిసి ఇచ్చి ఇది నీది లేదు బాబా అని ఆయన క్లియర్గా వేయొచ్చు కదా మీరు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చిండ్రు. శ్రీశైలం ఈయనే ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. 10 సార్లు ఇచ్చిండ్రు. రమ్మన్నా దగ్గర. అయ్యో మాట్లాడండి. హలో హలో శ్రీశైలం చెప్పు. చెప్పు. ఏం చెప్పాలి నువ్వు వస్తే కలవమంటే కలవనేగలవు. నీకేం చెప్పాలి నీకు నేను? ఇక మీరు వచ్చి ఇట్లా దౌర్జన్యంగా వేయడం పద్ధతి ఏందండి? ఏం దౌర్జన్యం? నువ్వు నీ 10 గంటల భూమి ఉన్నది దానిలో. ఎందుకు లేదు నాకు బాగా చెప్తాను. నువ్వు నిన్న మొన్న వచ్చినావు ద్వారా నువ్వు ఎన్న సంది 33 ఏళ్ళ సంది ఉన్నా నేను ఒకటే శ్రీశైలం ఎంఆర్ఓ దొరకరా, సర్వే ఎంఆర్ఓ మీ మనసులే, సర్వేరు మీ మనసులే, అందరు మీ మనసులే సార్. ప్రతి ఒక్కరు మీ మనసులే సార్. మా మనసులు లేరు ఇక్కడ. మొత్తం భూమే మాది, మొత్తం నేను ఏం చేసుకునేది నేను చేస్తా. ఇది కాదు అది కూడా చేస్తున్నా, అది కూడా చేస్తా, అన్ని చేస్తా. నీవు అనుకుంటుండొచ్చు కానీ నేను కాదు. నాకు ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు పిలిచినప్పుడు నేను రావాలి. నా ధర్మత ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఇంపార్టెంట్ ఇస్తాను. నాకు న్యాయం చేస్తారు కాబట్టి నాకు ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ వెళ్తా సార్. ఒకటే నాకు న్యాయం కావాలంతే. నేను ఒకటి అన్యాయం లేదు. నాకు 33 ఏళ్ళ సర్టిఫికేట్ ఇచ్చారు, ఈరోజు ఇవ్వలే. అవు సార్ నేను ఆల్రెడీ కోర్టు పోయినా, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ. మీకు కూడా చెప్పిన నా 12 గంటలకు రాగానే ఒక ఒప్పంద కాయన రాయించావు. నాకు ఏమని రాసిన బాండ్ ఉన్నది. లేదు రాసి చేయకపోతే నువ్వు ఉన్న కాడికి లేకపోతే వదిలిపెట్టాయి. నా మొత్తం వదిలిపెట్టు సార్. నా ఎక్కడ భూమి భూమి తక్కువ అవసరం లేదు. అది కూడా ఇవ్వాలేముంది. వదిలిపెట్టేసాయి. నాకు భూమి తక్కువ ఉంది కదా సార్, నాకు వదిలిపెట్టాయి. నాకు అవసరం లేదు సార్. నేను చెప్తున్నా. ఓ సార్ నీ ఇప్పుడు మేము చెప్పేదాకి ఓ సార్ నేను పండుగలంగా మాట్లాడదామని చెప్పిండు కదా. లాస్ట్ సార్ చెప్పిండు కదా నీకు మనం చెప్పలేదా పండుగలంగా మాట్లాడతారని చెప్పలే. అరే నేను మళ్ళీ పిలిచి ప్రెస్ రావాలి, ఖచ్చితంగా రావాలి కదా సార్. రాకపోతే ఎట్లయితే చెప్పు నువ్వు. ఎవరైనా నేను ఖచ్చితంగా నాకు వచ్చిన కంపల్సరీ వస్తా. నేను ఎందుకు రాను సార్? నా భూమిలోకి నేను రావద్దా? నా భూమిలో నేను నిలబడొద్దా? మరి నేను ఏమంటున్నా? నేను చిన్నాయనలు ఎందుకు వస్తారా? చిన్నాయలే నన్ను ముఠాలు కలిపేసి మొత్తం వాళ్ళందరితోటి నువ్వు ఆట ఆడినావు. మా చిన్నాయలతోటి మా తమ్ములతోటి ఆట ఆడినావు. నువ్వు ఆట ఆడినా నాగం పట్టించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టించినావు. ఇలా కోట్ల చుట్టూ తిరిగినావు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పినా నేను ఆగమాగమైన ద్వారా నీకు భూమి ఇచ్చి ఎందుకు మీది ఇంత దౌర్జన్యం ఎందుకు ద్వారా? మీది ఇంత దౌర్జన్యము. మీది డబ్బు ఉంటే మీకు ఉండొచ్చు సార్. డబ్బు మాకులేక నేను ఇక్కడ నాకు అర్థం కాదు. నా భూమి మీద కొంచెం నేను రావద్దా? నువ్వు గమ్మతి నీ భూమి కాదని అంటే సార్. నా భూమి ఇచ్చిన నా భూమిలో మా నాన్నకి ఇచ్చేయి అంతే. అవసరం లేదు భూమి కానప్పుడు. నా భూమి ఉండే వాడికి నేను అవసరం ఇప్పుడు సంవత్సరాలు కొట్లాడుతూ నేను ఇది నా భూమి నా లెక్క సార్. 12 గంటలు సర్టిఫికేట్ చూపించిన ఒప్పంద కాయన రాసుకోండి ఇద్దరు కలిసి. అది ఒక్కొక్క 20 గుంటలు కాదు, ఒక్కొక్క 30 గుంటలు కాదు. నువ్వు నా అథారిటీ లేకుండా నువ్వు రోడ్ ఎట్లా వేసినావు? ఒకటి ఎట్లా వేసినావు? నేను హాస్పిటల్లో వండుకుంది నీకు అవు సార్. నేను హాస్పిటల్లో జ్వరం ఉంది తెలుసు. హాస్పిటల్లో నాకు జ్వరం వచ్చింది నువ్వే ఫోన్ చేసి తెలుసుకున్నావు. నువ్వు నేను హాస్పిటల్లో జ్వరం వచ్చిందని నువ్వే ఫోన్ చేసావు నాకు. మరి నువ్వు రోడ్ వేస్తున్నా శ్రీశైలం అని చెప్పినావా నాకు? ఎవరు చెప్పిన? నీకు చెప్పినా నువ్వు ఎట్లుందా శ్రీశైలం అంటే ఆరోగ్యం బాగుంది సార్, హాస్పిటల్ ఉన్నా అని చెప్పిన. నేను 8-10 రోజులు హాస్పిటల్ సంగతి నీకు తెలుసా? మరి నాకు చెప్పనుండి నువ్వు ఒక మాట రోడ్ వేస్తున్నాను చెప్పనుండి సార్. ఎవరికి సైడ్ మీదకి? అరే సైడ్ మీదకి పోనమంటే నాకు ఇక్కడ రోడ్ వేసింది నువ్వు నాకు ఎవరిని కవర్ తెలియదు. నాకు ఏం మీకు ఈ రోడ్ వేసింది ఎవరు తెలుసు సార్? నేను హాస్పిటల్ ఉన్నా సార్. హాస్పిటల్ ఉండి హాస్పిటల్ మొత్తం 15 రోజులు హాస్పిటల్ నువ్వు రోడ్ వేసి నువ్వు ఎందుకు రామండం? ఎందుకు రా దొంగ? నా భూమి కాదా? ఎవరు అడ్వకేట్ నిన్న మాట్లాడిండు. పనికెళ్ళంగా మాట్లాడతానని చెప్పిండు అడ్వకేటు. అవు నేను కూడా ఫోన్ చేసినా మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు అనేది ఏంటి సార్? నువ్వు ఒకటి ఏంటంటే నీ భూమిలోకి ఎందుకు వచ్చినావు అంటే నాకు కోపం రాదు. నా భూమి నా 12 గుంటల భూమి బాధ్యత సర్టిఫికేట్ ఉంది నాకు. ఆల్రెడీ బాధ్యత 54 కాస్ట్లో ఉంది, రికార్డు ఉంది, అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. ఒక వస్తువు కాదు మొత్తం. ఒకటే నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు ద్వారా. నువ్వు చాలా దౌర్జన్యం చేస్తున్నావు నా మీద, చాలా దౌర్జన్యం చేస్తున్నావు. ఇంతకుముందు మా తమ్మునితో చేయించినావు. ఆ రోజు నువ్వు
పొక్కలు కొడితే ఏం చేసావు? నీకు ఫోన్ చేస్తే నీకు అగ్రిమెంట్ ఉంది కదా నీకు భూమి, నేను ఎక్కడ అగ్రిమెంట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి పొక్కలు కొడితే నువ్వు ఏం చేసావు అయ్యా సార్? అప్పుడు వాళ్ళు మా తమ్ముడు పొక్కలు కొడితే నువ్వు ఏం చేసావు ఆ రోజు? అరే నువ్వెందుకు, నీకు అగ్రిమెంట్ లేదా భూమి? ఈ రోజు నువ్వు ఎట్టేసినావు, ఆ రోజు అట్లా ఏంటి? ఆ రోజు కూడా ప్రతి దానికి బాధ్యుడు నువ్వే ఉంటావు. నువ్వు ఏదున్నా అంటే నేను రానంటలే, వస్తా 7 గంటల ఆడికి వస్తా, నేను ఎవరు పిలిచి ఆడికి వస్తా. ఓ దొరా నేను ఎక్కడంటే అక్కడ రెడీ, ఐఎమ్ రెడీ. నేను దొంగ కాకపోతే రాకపోతే నాకు ఇలా కాకపోతే రేపు రాదు టైం కాదని చెప్తా. నేను చెప్తాము కానీ సంగతి విషయం మీరు నువ్వు ఒకటి సార్ నాకు ఫోన్ చేసినావు, సంతోషపడతా. కానీ నాకు రోడ్ వేసినప్పుడు చెప్పాలి కదా, నాకు రోడ్ వేస్తున్నావు చెప్పాలి కదా. నువ్వు ఎవరా చెప్పింది నీకు? చెప్పినోడు ఎవడు నాకు చెప్పిన ముఖాబి చేయి రోడ్ ఇచ్చి. నేను రోడ్డు వేయమని ఏం చేయాలి, పూజ చేసుకుంటున్నా అంటే చేసుకొని పూజ, దేవుని కాడ పూజ. పోయినసారి కూడా నేను పూజ కాడికి వచ్చిన, ఇప్పుడు నిలబడ్డా పూజ చేసుకుంటే నేను వద్దాను లేపు. ఎవరికైనా దేవుడే, నీకైనా దేవుడు, నాకైనా దేవుడే. వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నాను చెప్పి నాకు కూడా చెప్పినావు, సరే వస్తానని చెప్పినా. ఒకటే సార్, నేను ఆ రోజు సంది నీకు చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా, నా పని అనుకుంటా నాకు వదిలిపెడితే నేను ఎక్కడికి పోను, ఏం నాకు వదిలిపెడితే అయిపోతుంది. నేను ఈ రోజు సంవత్సరం కూడా బయట చేస్తున్నాను. నాకు ఒకటి నాకు సర్టిఫికేట్ నీకు చెప్పి నీకు నాకు ఒప్పంద కైనా కూడా రెడ్డిపల్లి ఆంజనేయులు ఉన్నాడు, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు గారు, ఆయన సమక్షంలోనే మనం ఒప్పంద కైనా రాసుకున్నాం. పిలిపి సార్, నువ్వు పిలిపి నీళ్ళని పిలిపిస్తా. నేను పిలిపించేది పిలిపి సార్, నువ్వు పిలిపి, వాళ్ళని పిలిపి, వీళ్ళని పిలిపి. వద్దాను నేను ఎందుకు రాను సార్? నేను నిన్నే పొలంగానే మాట్లాడదాం, జాగ్రత్తగానే మాట్లాడదాం సార్. ఎన్నడైనా సరే చెప్పు, నువ్వే చెప్పు. పండుగ వెళ్ళాకనే మాట్లాడదాం. మాట్లాడ పిలిచి మాట్లాడదాం, వాళ్ళందరికీ చెప్పాలి. నువ్వు వచ్చినాక నువ్వు ప్రెస్ వాళ్ళని బెదిరియడమే సార్, నాకు అర్థం కాదు. వాళ్ళు వచ్చిర్రు, శ్రీశైలం అని నన్ను పిలిచిర్రు, నేను వస్తా, ప్రెస్ రిపోర్టర్ ఇస్తా. అవును, ప్రెస్ రిపోర్టర్ బెదిరియడం తప్పు సార్. ప్రెస్ రిపోర్టర్ ఎందుకు బెదిరిస్తాను? అవసరం ఏముంది? అవును సార్, ప్రతి ఒక్కరు వస్తారు సార్ ప్రెస్ వాళ్ళు. నేను నా భూమి ఉంది కాబట్టి నన్ను పిలిచి, లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు సార్ ఇడికి? అవును సార్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు నా పని అనుకుంటాను, నాకు వదిలిపెడితే నాకు సంబంధమే లేదు సార్. నాకు డిస్టర్బెంటే లేదు. నిన్ను ఇబ్బంది పెట్టా నాకు షోకా. ఇప్పుడు రోడ్లు వేస్తున్నావు, ఏమైనా చేస్తున్నా, నీ మీద కంప్లైంట్ చేసినా. ఎంతమంది అవసరం లేదు, నువ్వు నేను మొన్న 4 ఉంటే సరిపోయా, అవసరం లేదు. మంది జాతరనా నా మీదికి ఎంత దౌర్జన్యం చెప్పించో నాకు తెలుస్తుందరా. మా తమ్ముళ్ళను ఉన్న మా పాలలను అందరు ఒక్కటి, నేను ఒక్కని నా ఒక్కడిని నాగం పట్టించిరుతారా మీరు? నన్ను ఒక్కని మొత్తం ఉన్న వెంచర్ అంతా నేను కేసుకున్నాను. అరే అంతా మొత్తం చేసి వాళ్ళు చెప్పిన మాట్లాడి నువ్వేమన్నావు? మా భార్యతో మాట్లాడతావు, ఒకసారి నేను మాట్లాడిపిస్తా. ఏమన్నావు? వాళ్ళు సంతకాలు పెట్టేదాకా ప్లాట్లు ఉషి అంటావు నువ్వు అనలేను ఆ మాట. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ నాయన సంతకం పెట్టిందాక ప్లాట్లు ఇష్యూ అని చెప్పలేను, ఇష్యూ అయ్యే ప్లాట్లు అట్టే ఉంటాయని చెప్పలేను. నువ్వు అన్న మా భార్యతో మాట్లాడేసా. నేను మా భార్య ముంగడ మా భార్య వచ్చి మాట్లాడితే మేమిద్దరాలు మొగలం కుక్కల తిరిగితే అందరు ఉన్న వాళ్ళందరూ నీ దిక్కు, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నీ దిక్కు మొత్తం. నేను ఒక్క దిక్కుతారా? వస్తాం, 7 గంటలకు వస్తాం. టైం తీసుకో, రాకపోతే ఫోన్ చేస్తాం. వీలు కాదని చెప్తాం, వీలైతే అని చెప్తాం. భయం ఏముంది మనకు? అడుగుదాం, వెంకటనాగంతో మాట్లాడి చెప్తాం. నేను ఫోన్ చేసి చెప్తాం, మాట్లాడే వెంకటనాగంతో. ఇద్దరికి పెద్ద మనిషి. మరి ఆయన చెప్తేనే నేను గుడికి పూజ చేసుకొని సపరేట్ ఊరుకున్నాను, లేకపోతే అసలు ఊరుకుంటేనా? నేను ఏమన్నాడు ద్వారా పూజ చేసుకుంటా గుడి కాడికి అంటే సరే పూజ చేసుకోనా. అవును మాట్లాడదామన్నా నేను. మీరు ఒకటే సార్, ప్రెస్ వాళ్ళను బెదిరించడం తప్పు. ఒకటే సార్, ప్రెస్ వాళ్ళు వస్తారు, లాయర్లు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు కూడా 10 మాటలు వచ్చి నీ మీద కేసు చేసిరు. చేయలేరా? నీ మీద కేసు చేయలేరా? చేసిరా లేదా? నీ మీద కేసు అయిందా కాలేదా? మరి అంత కేసు అయినా నా దొంగ భూమి అయితే మీద కేసు ఎట్లా చేస్తారా సార్? లాయర్తో నోటీస్ రాలేవా? కోర్టు ఇంజక్షన్ అడగలేదా నాకు? ఇవన్నీ ఉన్నాగా. పెట్టే సార్, పెట్టి మరి అట్లా మాట్లాడిపిస్తాను. నేను పెట్టి మాట్లాడతాను. సరే మరి ఓకే రైట్, నేను ఫోన్ చేసి చెప్తాను.